మొక్కలు పెంచడం వల్ల ప్రకృతి నుంచి మనమంతా ఉచితంగా స్వచ్ఛమైన ఆక్సిజన్ను పొందవచ్చంటూ స్వచ్ఛదనం పచ్చదనం అందరి సామాజిక బాధ్యత అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి పట్టణంలోని ఎల్బీ నగర్ 18, 19 వార్డుల్లో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్తో కలిసి ఎమ్మెల్యే మొక్కలను నాటి వాటికి నీరు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛమైన పర్యావరణాన్ని యథావిధిగా ముందు తరాలకు అందించాలని, పచ్చదనం పరిశుభ్రతతో గ్రామాలు పట్టణాలు విరాజిల్లినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఆరోగ్యవంతమైన గ్రామాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. అనంతరం భూపాలపల్లి మెయిన్ రోడ్ నుండి 100 పడకల ఆసుపత్రికి వెళ్లే రోడ్డును ఇటీవల 30 లక్షలతో సీసీ రోడ్డు వేయగా ఆ రోడ్డు పనులకు ఎమ్మెల్యే టెంకాయ కొట్టి శిలాఫలకం ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం కూడా పరిశుభ్రతతో పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా ఈ 2 వార్డులలో 11 kV లైన్తో ఇండ్లు కట్టుకోవటానికి కానీ వీళ్ళు భవనాలు నిర్మించుకోవటానికి ఇబ్బందికరంగా ఉంది. గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా మేమందరం కూడా చూడడం జరిగింది. ఎస్టిమేట్ కూడా ఒక 30 లక్షల రూపాయలతో ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఎస్టిమేట్లు వేశారు. ఈ భూపాలపల్లికి మొదటి గ్రామం ఈ 18, 19వ వార్డే కనుక తప్పకుండా ప్రభుత్వ పరంగా జిల్లా కలెక్టర్ గారు మేము ఈ 11 kV లైన్ను షిఫ్ట్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి అనుగుణంగా పరిశుభ్రత పాటించి విషజరాలు సోకకుండా చూడాలి. ఈ వాడలలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కూడా మీకు అతి త్వరలో ప్రారంభిస్తాం. మంచి వాతావరణాన్ని కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. 18 కోట్ల రూపాయలతో గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా అతనికే ఉంది. భూపాలపల్లికి 18 లక్షల విలువ చేసేటువంటి లీటర్ల ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకును, 11 లక్షల కెపాసిటీ కలిగినటువంటి రెండో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకును, 500 కెపాసిటీ కలిగినటువంటి మూడో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణం 13వ తారీఖు నాడు శంకుస్థాపన చేస్తున్నాం. వాటికి డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ కూడా ఈ భూపాలపల్లి పట్టణంలో ఏదైతే ఎక్స్టెన్షన్ పైప్ లైన్ లేని వీధులకు ఎక్స్టెన్షన్ పైప్ లైన్ కూడా వేయించి భూపాలపల్లి జిల్లా కేంద్రాన్ని, నియోజకవర్గ కేంద్రాన్ని ఒక ఆదర్శవంతంగా భూపాలపల్లి మున్సిపాలిటీని తీర్చిదిద్దే బాధ్యత మాకు ఇచ్చారు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో భూపాలపల్లి జిల్లా కేంద్రాన్ని అన్ని వీధులలో సక్రమంగా నీళ్ళొచ్చే విధంగా, సీసీ రోడ్లు అయ్యే విధంగా, డ్రైన్లు అయ్యే విధంగా పరిశుభ్రతతో మనం భూపాలపల్లి మున్సిపాలిటీని ఒక మంచి A1 గ్రేడ్గా, ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దే కొరకు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, సింగరేణి, జెన్కో, విద్య, వైద్య, ఆర్టీసీ కార్మికులు, మరి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా మీ ఆశీర్వాదం, మీ దీవెనలు ఉండాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంకి మనం ఇక్కడ 18th వార్డ్ 19th వార్డ్కు మనం ఇక్కడ పారిశుద్ధ్యం అండ్ ప్లాంటేషన్ మనం ఇక్కడ చూసాం అండ్ ప్లాంటేషన్ కూడా చేశాం. సో మన జిల్లాకి ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంకి చెరువి రోజు. కానీ నేను ఆల్రెడీ అందరు జిల్లా అధికారులకు చెప్పాను కి మనం ఇది మొమెంటం లాగా నెక్స్ట్ డేస్ కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. బికాస్ ఇది 5 days ప్రోగ్రామ్ కాదు, ఇది కంటిన్యూస్ మొమెంటం ప్రోగ్రామ్. సో ఇది కూడా మనం ప్రతిరోజు కూడా ఇది సేమ్ లాగా చేయాలి. సిమిలర్లీ వార్డ్లో ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు అండ్ ఇక్కడ అధికారులు అండ్ ప్రతినిధులు నాకు 11 kV ఇష్యూ ఇప్పుడే చెప్పారు. సో అది కూడా మనం కృషి చేస్తాం. అది కూడా ఒక ఎస్సీకు మాట్లాడతాను అండ్ మనం షిఫ్ట్ చేస్తాం. తొందరగా ఇది కూడా మనం కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ.